పడ్డది దీన్ని గుంజుకుందాం. మా మామగాడు పెట్టేస్తాను బండికి. అనుకుతాండి నేను వేసినారా పొద్దుగాల చెయ్యి అనుకుతాంది పవను. హాస్టల్ మీదకి వెళ్ళి వచ్చిండు మొగడు ప్రిపరేషన్ హాలిడేస్ ఆటికి. ఈ ఆతులు వచ్చి చదువుతాడు నా ఇంటికాడ బడ చేస్తారట. హలో కక్క, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మామ ఇవాళ మన రెండు మళ్ళీ అడిగేస్తాను మామ, చిన్న పోరండి పెద్ద పోరండి. ఇక సింపు గడ చాలడి ఉన్నాడు, పవన్ గడు కూడా వచ్చేస్తారు అనమాట. ఇక బండ్లు కడుక్కొని వచ్చేసి ఉంటాయి ఇద్దరం. ఇక వీడు పొద్దుగాల వచ్చిండు పోదామన్నా అన్న వల్ల నేనే కొంచెం లేట్ చేసేసిన. ఈ బండి కూడా అంత మట్టి మట్టి ఉన్నది. ఆ రింగ్ల బండి కూడా కడుక్కొని వచ్చేది. ఇక సీజన్ మొత్తం అయిపోయింది అన్నాడు మనకు. ఇది మామ మన రింగ్ల బండి, దీన్ని అయితే మొత్తం కడుకొచ్చుకోవాలి. నాకు తెలిసి ఇది అంత ఎక్కువ ఎర్రమట్టి ఉన్నది కాబట్టి ఎక్కువ ఏం కాదనుకుంటాను. చూద్దాం మరి పోయిన తర్వాత. మనకి చిన్న పూరని కూడా తీసుకొని వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది అనమాట. ఇవాళ డైరెక్ట్ రైడింగ్ విత్ సైకిల్ అన్నట్టు, వాషింగ్ విత్ బండి అన్నట్టు. మినిమం ఎట్లయినా ఒక 2 గంటలు కూర్చోరా నడుపు. ఇంకేమి ఎవరైతే నడుపుతాను. నువ్వు మంచిగా తీస్తావు ఆ వీడియో. సరే ఆగుదా అయితే నేను వెనక్కుపోతాను. లేదా మనకే ఇచ్చేస్తారు డ్రైవింగ్. రాజా 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 మా కాక కొట్టుకుంటూ పోతాడు మేకలు. ఫుల్ ఉన్నది మేత. చూసా మనం వచ్చినామని మా కాక మంచిగా సైడ్ ఇచ్చిండు. వేరే వాళ్ళకి అది ఇయ్యపో సైడు అట్లుంటుంది కదా. మామ గోదావరి దగ్గరకి అయితే వచ్చేసినాం మామయ్య. ఆ లోపల కడుక్కుండే. అంతకుముందు ఎట్లా అంటే మనం గోదావరిలో అడిగేది లేకుండే, డైరెక్ట్ ఎర్రలో పోయి పొట్టుపొట్టుకు అడిగేసేది. కానీ ఇక మా సింపుగాడు అంటాడుగా అలాగే పోతే జనగలు పడతాయి అన్న పిచ్చలాగా అంటాడు. ఇక అద్దులే మరిగా ఇక అందుకే ఇక వాళ్ళకి అద్దని మళ్ళీ గోదావరిలో పట్టుకపోతాను. గోదావరిలో నీళ్ళు కూడా తక్కువ ఉన్నాయి. ఇక బండి మంచిగా కడుక్కోవచ్చు. ఒక రోటివేటర్ బండికి ఏం కాదు, కానీ రింగ్ల బండికి కొంచెం దిగబడకుండా పోతుంది. ఇక మనకి ఎట్లా రోటివేటర్ బండి ఉన్నది కాబట్టి దిగబడితే గుంజుదాం. మరి మీరు ఈ గోదావరి చాలాసార్లు చూసిండ్రు ఈ సీజన్లో మీరు. ఎందుకంటే నేను ఎక్కువ ఇళ్ళకి వెళ్ళవేనా, దిగబడ్డదే టైంకి వచ్చిర్రా నేను ఇళ్ళకు. బండి దిగబడ్డదోటాడ సిన్నారి సిన్నదనా అవురా అత్త నాకు దగ్గరకు అత్త నాకు మామయ్యగా పవన్ గడు వెళ్తా ఆరిళ్ళకి వెళ్ళి ఎక్కుతాది రా కాదురా గీడ పొక్కుంటుంది ఒకటి మొత్తం పండలే. ఇగో మీ తాళ్ళపిల్లలకి ఎప్పటికీ మాతో పైన నారా పత్రిక ఎన్ని రోజులు రా ఇంకా అవురా మామయ్య? మీ తాళ్ళపిల్లలకి ఎప్పటికీ మాతో పనేనా బండ్లకు? ఇగ్గుదామా అందగాడు మామయ్య, అందగాడు పడ్డది దీన్ని గుంజుకుందాం. మా మామగాడు పెట్టేస్తాను బండికి. ఇక కథం. ఇక ఈ 2 వీలు ఎందుకు దీన్ని సావదేం కూడా ఉత్తా డీజిల్ బొక్కిల్లా మళ్ళా ఇక డైరెక్ట్ ఇక ఉత్తదే డబ్బా. అరే ఓరే వారే దావిది పెట్టవా? ఆగురా దాన్ని పట్టే కాగురా. దీనికి నూక రాదు. గది కద్దురా గిదినికే పెట్టురా. అది బెండ్ అయింది అనుకో చూడనా, బెండ్ అయితే రోడ్డు పెట్టరే నువ్వు కచ్చుకుంటా ఆడికి వెళ్ళి. తిప్పనారా
అనుకున్నా రూప్ తాడు తీసుకుని అయితే మీది పెట్టుకొని వెళ్ళిపోతా కదా ఒక పని అయిపోతుంది ఇక మా బాబాయ్ రూప్ తాడు వేసిండు ఇవరా చిప్పు రైట్ రా మామయ్య గ్రామ పంచాయతీ బండి నిగ్గి పడేసిన మొత్తం ఇక కట్టలేసానికి వచ్చింది ఇక వైకుంఠ రామం ఓక ఇటు వచ్చింది 2 వీల్ బండి ఇటు ఉన్నది పవనాలు మెల్ల రింగులు వేసుకొని మెల్ల వచ్చేసింది ఇక ఇట్లా ఇక పవన్ గారు అయితే వెళ్ళిపోతాను మా లోపలికి కొంచెం దేవాడుకుంటూ వెళ్ళిపోతుంది అది ఇక మనం మెల్ల పక్కకి దెంగేద్దాం చూసుకుంటాం మొత్తం చేపల వాసన ఘోరంగా వస్తాను కదా మీరు చంపుతాను ఆడు చూడరా విమల్ ఎట్లా ఎత్తాడు చూడరా ఆడు బండి తీరా బయటికి అంటే విమల్ నువ్వు కూడా పోతాడు ఆయనకి ఏం చెప్తావు అట్లుంటుంది దాని కథ మెల్ల ఎక్కిస్తాను రింగులు కదా దిగబడకుండా పోతా అంటది మునిగరాకు ఉంచాల మంచిగా కొంచెం మంచిగా మునుగుతూనే మనకు కూడా మంచిగా ఉంటుంది అన్నమాట ఈ లోతు అయితే మంచిగా ఉంటుంది బరాబర్ ఈ లోడ్ అయితే అన్నిటికీ మంచిగా ఉంటుంది బండికి మంచిగా ఉంటుంది మనకు మంచిగా ఉంటుంది జబర్దస్త్ ఉంటుంది ఇగో రోడ్డు పెట్టి మునిగి చూసినావా గట్లా బండి మీద కడుక్కుంటాడు మనం కూడా కడుక్కుందాం కానీ ఏంటంటే ఇక ఈ బాక్సులు ఉన్నాయి కదా ఈ బాక్సులు డెక్కు మొత్తం ఇప్పా వాడు ఒడ్డుకు పడితే ఇంకి వచ్చి కడుక్కుందాం అని నేను అనుకుంటాను చూద్దాం ఇక ఈ బాక్సులు అని ఇప్పినాం అనుకో ఆరాంసే కడగచ్చు ఆగమాగండి ఇంకా మళ్ళీ అయితే లోపలికి అయితే వెళ్ళిపోతానమ్మా బాక్సులు గీక్సులు అదే తిప్పేసినాం ఇక కొంచెం లోతులో పోయి ఇక మనం కడుక్కుందాం మరి ఇక పవన్ గారు ముందర అడిగి పడితే ఎవరా మొత్తం వీడు ఊరిని వీడు వేరే ఉన్నాడుగా మరి ఆడు ఏమనుకుంటాడు ఆడు మళ్ళీ మనకు కూడా అట్లాడు అడిగిన తర్వాత కాకపోతే రింగులు ఇవ్వలే టైర్ ఇవ్వలే దండిసార్లు ఉన్నాయి కారా నీళ్ళగా పడైతే ఈడ లీవ్ లోతే ఉన్నది ఈడ సరిపోతుంది లోతు ఈడ ఇక వీడి వేసుకొని ఇట్లా ఉన్నాడు కదా రైట్ ఆవే ఇక ఇప్పుడు పవన్ గాడు అది ఏంది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కారా బండ్గాడు గుట్లా పవన్ గాడు నాన్న పేరు మీకు నేను చూపెడతా ఇక చూడు ఎట్లా నడుపుతాడు మానడు మొత్తం కడిగి పడితే ఇంక డైరెక్ట్ మావాడు జెట్ ఫాస్ట్ ఉన్నాడు కారా అనుకుతాను నేను వేసినారా పోతు కదా చెయ్యి అనుకుతాను పవను ఏలే అంటాడు ఏమో లైట్ దెబ్బలు వేసినా మీద మా పవన్ రాకే మీకు నేను చూపెడతా రాక్ కూడా ఎక్స్పర్ట్ పవను మరి అది నువ్వు ఏమనుకుంటావు అన్నీ అవ్వ ముందర పక్క అయితే మొత్తం క్లీన్ చేసి పడేసినాం వెనక పక్క ఉన్నది ఇక మా సింపు గారు ఇటు క్లీన్ చేస్తాను నేను అటు సైడ్ క్లీన్ చేస్తాను మా వెనక పవన్ గారిని క్లీన్ చేయరా అంటే ఇమ్మల కురుకుతాడు మామూలు చూపెడతా మహారాష్ట్ర బాయ్ చూడాగో అంటాడు అట ఇక మహారాష్ట్ర బాయ్ లవర్ బాయ్ మహారాష్ట్రలోనే కారా సింపు వీడు లవర్ బాయ్ పవన్ గారి లవర్ల పేరు ఇంటే మీరు షాక్ అయితే డైరెక్ట్ పేర్లే వాళ్ళకి అత్తలేరు అచ్చు ఎవరి పేరు అచ్చు అన్నారా తెలుగు పేరు కావచ్చు మహారాష్ట్ర పేరే కావచ్చు మరి ఇక మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మీకు నేను చూపెడతా దీన్ని అంత అయిపోయిన తర్వాత ఈ సందర కచ్చికి నీ పెట్టు దానికి అద్దు దానికి పెడితే పుష్కానా పీకింది అనుకో ఘోరంగా అవుతుంది రైట్ అది పెట్టుకోపో బస్
వెళ్తలేదురా అది బాగా దిగబడ్డారా ఇక మా బండి అయితే బయటికి వెళ్ళకూడదామని వెళ్ళాక కొంచెం లోతులకు పట్టుకోదామని చూసినాం కానీ రింగ్ల బండికి ఈయన దిగబడదు అనమాట దీని వెళ్ళా చూసుకొని అటు ఇటు గుంజుకొని పోవాలి ఇప్పుడు మేము ఇక ఫస్ట్ అయితే అడుగుదామని ఫిక్స్ అయినా మొత్తం అడిగిన తర్వాత లెక్క ఇక గాడి ఏం చేస్తాను బ్రో ఇక సాపి చేస్తాను రా ఇక బండి దిగబడ్డానికి అయితే మొత్తం టాప్ మీద కూడా సాపి చేద్దామని సాపి చేస్తాను ఆయన దిగబడ్డానికి దాన్ని మనం ఒక ఆప్షన్ లెక్క చూసుకోవాలి పవన్ ఉత్తానే చేతులతో నీళ్ళు చల్లుతాను కడుగుతలేడు ఏం లేదు అంటే పవన్ గారిని ఇంకెట్లా అడుగుతాడు డాడీ అయితే దెంగులింగడా అని అడుగుతాను అది దిగులు కొత్త ఏం కాదు బట్ ఈడు ఇయ్యాలే పడ్డాడు చెప్తాను నిన్న పొద్దున దాకా పురాణంలో ఉన్నాను మళ్ళీ ఇప్పుడు వచ్చి దిగబడతా బండి దిగబడ్డది ఇక మేము కొత్త ప్లాన్లు ఇద్దాం ఏది వర్కౌట్ ఏది చూద్దాం ఇట్లా గుంజు తెల్లకుంటే ఆ రోడ్డు పెట్టి ఇడిచి డైరెక్ట్ ఆ రోడ్డు పెట్టుకు తలగ పెట్టుకొని పట్టీలు పెట్టుకొని పోదామని చూస్తాను కానీ చూద్దాం ఏమైద్దో చూస్తే వెళ్తుంది మన గుడిగా కమాన్ పవన్ కమాన్ బండి అయితే బయటికి తీసినామో మెల్లగా దిగబడ్డదాన్ని ఇంకా జంబు అనే ఉన్నది జంబు కోసం మెల్లగా రోడ్డు పెట్టి వేసుకొద్దామా లేకుంటే ఏం చేద్దామని ముచ్చట కొంచెం ఆలోచిద్దాం మరి జంబు గురించి ఇక బండి అయితే బయటికి వెళ్ళింది ఆల్మోస్ట్ అంతా కడుగుడు అయితే అయిపోయింది మామ కింద కూడా సాపై ఉంటుంది ఎందుకంటే ఆ గుద్దాలుగా దిగబడ్డది కాబట్టి అది కూడా మంచిగా నానింది వరక కట్టెతోనంటే రప్పని బయటికి రావాలి ఇక మరి మా పవన్ గారు ఏం చేరో చూద్దాం అని సంగతి ఏమైద్దు మా మామగాడు వచ్చిండు కుప్పల మామగాడు మీరు దాని మీద కూర్చో బిడ్డ కూర్చో నువ్వు తడితో కూర్చో పిచ్చలు నాంతేని ఇగో ఇటు సైడ్ నుంచి ఇట్లున్నది ఇక బండి కథ ఇక పొక్క బాగానే హాస్టల్ మీదకి వెళ్ళి వచ్చిండు ఒకటి ప్రిపరేషన్ హాలిడేస్ ఆటికి ఈ ఆతులు వచ్చి చదువుతాడు నా ఇంటికాడ బడ చేస్తారట బండి అయితే అడుగుడు మొత్తం అయితే అయిపోయింది మామ చూసినాము ఒకసారి మావాడు వాటర్ కొట్టుకొని బండి అయితే బయటికి వెళ్ళగొట్టుకుంటాం ఇంకా అక్కడ జంబు దలగ పెట్టుకునే ఉన్నది మా తానం కూడా అయిపోయింది ఇక ఒక్కసారి డైరెక్ట్ అక్కడికి పోయి అది దలగ పెట్టుకున్నాం అనుకో జంబు దలగ పెట్టుకొని ఇంటికి దింగేత కథం అయిపోతుంది మా వాళ్ళు జలకార ఆడతారు రాగో సింపు అంగిలి ఎత్తాడు ఆయన పవన్ గడు అక్కడ ఎత్తాడు ఇక నా తానం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఒక్కసారి జుట్టు అందుకే సింపు అని అన్నారు రాగో ఎగిరి దునుకుతాడు
మామ జంప్ అయితే మన రోడ్డు పెట్టి వేసుకొని వెళ్ళిపోదాం. ఇక పవన్ కానీ గుంజుకొని పోతే అయిపోతుంది. ఉత్తున్న దిగబడుతుంది బండి కూడా. నువ్వు తొక్క. ఫ్రంట్ వీల్ బేరింగ్ కూడా పోయినట్టు కనబడుతుంది. అబ్బాయి చేంజ్ చేసుకోవాలి, అది కూడా కొంచెం ఆగం చేస్తుంది. ఇక రైట్ మావ. మరిగా ఇక ఇంటికైతే వచ్చేసినాం. మరిగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావయ్య.